కానీ దొంగ పత్రాలు చూసుకుంటే మొత్తం అయిపోయిన ఇచ్చేసిన ప్రజలు సంతోషంగా ఉన్నారు. మొత్తం నాడీలు ప్రతిరోజు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 92 సార్లు కొట్టుకోవాల్సిన గుండె కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి 150 మీద కొట్టుకుంటుందని ఇటువంటి దొంగ ప్రచారాలు ఎందుకు చేసినావు రేవంత్ రెడ్డి అనుకుంటూ నేను అడుగుతున్నా. ఇవాళ ఏమైంది నీ 100 రోజుల హామీ పథకం? ఎటు పోయింది 100 రోజుల గ్యారంటీలు? ఎటు పోయింది 6 గ్యారంటీలు? ఎటు పోయింది అన్న 420 హామీలు? ఏడ ముండ మోపిన వాటిని నన్ను తీసుకెళ్ళి ఇదా రేవంత్ రెడ్డి చేయాల్సింది? ఇదా ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉండి ప్రజలు ఇంత వ్యతిరేకత ఏ ముఖ్యమంత్రికి ఎవరికి రాలేని వ్యతిరేకత మొదటిసారిగా 4 నెలల్లోనే రేవంత్ రెడ్డికి చిత్తుగా ఈసారి బై ఎలక్షన్ పెడితే మాత్రము 40 ఓట్లు తప్ప వేరే వాళ్ళు వేయడానికి ఇష్టపడతలేరు. ఆ 40 ఓట్లు కూడా ఆ రేవంత్ రెడ్డిని అభిమానించే కార్యకర్తలే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ కార్యకర్తల గొంతు కూడా కోసిండు రేవంత్ రెడ్డి. ఆ కార్యకర్తలకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా అంత రెడ్ల రాజ్యాలకి ఇచ్చుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వాల గొంతుకాయలు కోసింది. ఇది కాంగ్రెస్ కార్యకర్తలే కానీ